హరే కృష్ణ. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం చేసుకునే స్పెషల్ వెరైటీ క్యాప్సికమ్ పచ్చిమిర్చి పాటోలి అండి. క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. క్యాప్సికమ్ చప్పగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. లేత పచ్చిమిరపకాయలు ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోక్కర్లేదండి. లేత పచ్చిమిరపకాయలు ఒక్కదానితో చేసేసుకోవచ్చు. వాము, శనగపిండి పచ్చిశనగపప్పుని ఆడించింది అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ప్యాన్లో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. నూనె కాగాక వాము వేసి వేగించుకోవాలి. వాము వేగిపోయిందండి. ఇలా వేగితే సరిపోతుంది. మరీ ఎర్రగా అయిపోక్కర్లేదు. మంచి స్మెల్ వస్తుంది. తెలుస్తున్నది కదండి, కొద్దిగా చిటపట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ 2 వేసేసుకుందాం. మిరపకాయ బజ్జీలు అన్నంలో పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో, అంతకంటే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మజ్జిగ అన్నంలో నంచుకోవడానికి బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేసుకుంటారు. చాలా చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే కనుక 1-2 వేసుకోండి. లేతగా ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. లేతగా ఉంటేనే ప్రిఫర్ చేయండి. ఈ క్యాప్సికమ్ దోరగా వేగే వరకు వేగించుకోవాలండి. దాదాపుగా వేగిపోయిందండి. ఇంకొకసారి ఈ క్యాప్సికమ్ ఇలా ఎర్రగా అయింది కదా, ఇంకొకసారి వేగిద్దాం. ఈవెన్గా కలుపుతూ వేగించుకుంటే కరెక్ట్గా వేగితే. క్యాప్సికమ్ బాగానే వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడగా లైట్గా సాల్ట్ వేసి కలిపేసుకుందాం. ఫైనల్గా శనగపిండి వేసి కలిపేసుకొని బాగా వేగించుకోవాలి. ఆయిల్కి సరిపడగా శనగపిండి వేసుకోవాలి. ఈ స్పూన్తో 4 స్పూన్లు పట్టిందండి. ఇక ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించేసుకోవాలి. 4 స్పూన్లు సరిపోలేదండి, నూనె ఎక్కువ ఉన్నట్టున్నది. ఇంకో 2 స్పూన్లు వేసాను శనగపిండి. ఇంక ఇప్పుడు ఈ శనగపిండి దూరగా వేగే వరకు వేగించుకుందాం. ఇందాక ముక్కలకి సరిపడగానే సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు శనగపిండికి సరిపడగా కూడా సాల్ట్ వేసేసుకుందాం. బాగా కలిగి పెట్టుకోవాలి. ఇలా ఉండల్లాగా కనిపిస్తూ ఉంటుందండి. చాలామందికి పచ్చిమిరపకాయల టేస్ట్ అంటే చాలా ఇష్టం అండి. ఎవరన్నా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఈ పచ్చిమిరపకాయల టేస్ట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి. పచ్చిమిరపకాయకి వాము, శనగపిండి టేస్ట్ కలిపితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. ఇలా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ వంట చేసి పెట్టండి, నచ్చుతుంది. చాలా చాలా ఇష్టపడతారు. ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేయొచ్చండి, కానీ పచ్చిమిరపకాయలు కారం లేకుండా ఉండాలి. మరీ చప్పగా కూడా ఉండకూడదు. అటువంటి కాయల్ని ఏరుకొని ప్లెయిన్ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇలా క్యాప్సికమ్తో కూడా చేసుకోవచ్చు. సాల్ట్ బాగా కలిసిపోయిందండి. ఇంక ఇక్కడి నుంచి ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలి. కమ్మటి వాసన వస్తుంది. సేమ్ పచ్చిమిరపకాయ బజ్జీ వేగితే ఎలాంటి వాసన వస్తుందో సేమ్ అలాంటి వాసనే వస్తుంది. ఇక ఇప్పుడు ముదురు రంగులోకి వస్తున్నదండి. కలర్ లేతగా ఉంటే వేగనట్టే. ఇంకొక 1 మినిట్ వేగితే సరిపోతుంది. ఎప్పుడైనా నోటికి కారంగా తినాలి అనిపించినప్పుడు, నాలుక చప్పగా ఉన్నది అని అనిపించినప్పుడు ఇది చేసుకుని తినండి. అంటే మన బాడీ మనకి ఇచ్చే సిగ్నల్స్ అన్నమాట.
అందుకే ఈ వాము శనగపిండి పచ్చిమిర్చి కాంబినేషన్తో ఉన్నది తింటే సెట్ అయిపోతుందండి. ఇందులో వాము వేసాం కదా, వాముని మార్చేసి కషాయం కింద చేసి పట్టించేవారు ఎప్పుడన్నా పొట్టలో బాగోనప్పుడు. అలాగా మనం అలా కాకుండా ఇలాగా అన్నంలోకి చేసుకుని తింటే బాగుంటుంది. చూడండి, దోరగా వేగిపోయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా పొడి పొడిలాడుతూ ఉన్నది. ఇది 2-3 డేస్ నిల్వ ఉంటుందండి, అంతకు మించి ఉండదు. కానీ ఫ్రెష్గా చేసుకున్నదే బాగుంటుందండి ఎప్పుడూను. అంతే, పచ్చిమిర్చి పాటోలి రెడీ.